హాయ్ అండ్ వెల్కమ్ టు జగడం. అసలు ఈ మధ్య ఎపిసోడ్స్ చూస్తే మనం జగడం ప్రోగ్రామే చూస్తున్నామా అని డౌట్ వస్తుంది. అస్సలు గొడవే లేకుండా ఓన్లీ డాన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మన పార్టిసిపెంట్స్. నిన్నటి వెడ్డింగ్ ఎపిసోడ్ బాయ్స్ గెలిచి ఇవాల్టి కోసం ప్రాపర్టీ థీమ్ సెలెక్ట్ చేశారు. గర్ల్స్ 15 పాయింట్స్ బెట్ కట్టారు ప్రాపర్టీ రౌండ్ మీద. సో ఈ ఎపిసోడ్ అన్నా గర్ల్స్ గెలుస్తారా లేదా చూద్దాం. వెల్కమ్ టు జగడం. ప్రాపర్టీ రౌండ్ లో ఫస్ట్ పెర్ఫార్మెన్స్ రజనీ. కొలిచెను సలపరం కరిచెను కలవరం వ్యామోహం చంపినది.
కుదరబడి చదర చదర ఒడి సిద్ధం చేయి కసి ముదర ముదర దిశలదర అదర ఒక యుద్ధం చేయి చెమటలు చెమటలు తొడికెళ్ళి ఎముకలు వినుగడి ఒలికెళ్ళి వయసంటేనే ఆవిరి పద చూద్దాం దాని సరే దీం తనక్క ముద్దులెట్టండి నీ తిమిరంతా అణిగేలా కొల్లగొట్టండి గుంతలక్క తేలై కుట్టండి నీ నరలన్నీ నలిగేలా నలుగే పెట్టండి రాయక పెన్నక్క చిరుసొక్కే కుర్రక్క వేట జరగ నీ బెగ్గం కరగ Baby, you're so hard and fine. I can make you mine. Baby, you're so hard and fine. I can make you mine. Baby, you're so hard and fine. Whoa, I can make you mine. Come on now. దుమ్ము లేపరా అంటూ నిజంగా దుమ్ము లేపేశారు. ప్రాపర్టీ రౌండ్ అని ఎర్రకపోయి చెప్పినట్టున్నారు. నాకు తెలిసి దొరికిందని పెట్టేశారు మీరు. మ్యామ్ రజనీ యాజ్ యూజువల్ బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి ఏంటంటే నీ డ్రెస్ కొంచెం నీకు అన్కంఫర్టబుల్గా అనిపించింది. మీ వల్ల ఎంత బాగా చేయగలిగితే అంత బాగా చేశారు. అందుకని అంటే అక్కడక్కడ మధ్యన కొంచెం స్టెప్స్ మిస్ అయినాయి, లాగినప్పుడు బ్యాలెన్స్ మిస్ అయింది. బట్ బాగా చేసావు అమ్మా, బాగా చేసావు. కోఆర్డినేషన్ బాగుంది. ఓకే సర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చైర్స్ యూజ్ చేశారు, అది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఒకటి ఏంటి చెప్దాం అనుకున్నానంటే, మీ డ్రెస్సింగ్ స్టైల్ ఉంది కదా, ఇదే సపోజ్ మీరు బ్లాక్ వేసి ఉంటే చాలా బాగుండేదేమో. ఎందుకు అంటే దేర్ ఇస్ అ క్వశ్చన్ బిహైండ్ దిస్ బ్లాక్ గివ్స్ సెక్స్, అండ్ వెన్ యూర్ డూయింగ్ అ సాంగ్ లైక్ దిస్ యూ హ్యావ్ టు బీ ప్రాపర్లీ డ్రెస్ మీకు ప్రాపర్ లేకపోతే ఇట్లాంటి సాంగ్లో మీరు లెగ్స్ ఓపెన్ చేస్తున్నారు కదా చైర్ వేసుకొని, అప్పుడు వైట్ అయితే బాగుండదు, స్పోర్ట్స్మెన్షిప్ వచ్చేస్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఇస్ బ్లాక్ యూ లుక్ నీట్, యూ లుక్ మోర్ హాట్. యు ఆర్ హాట్ బట్ యూ లుక్ మోర్ హాట్. దట్స్ అనదర్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. సో బాయ్ మా. I give her 8. థ్యాంక్ యూ సో మచ్. నేను 8 మార్క్స్ ఇస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రాపర్టీ రౌండ్ లో ఇంద్రనీల్ వస్తున్నాడు. பாங்குயிலே பூங்குயிலே சேதி ஒன்று கேடு ஒன்னமான இட தேடி வரும் நாடு எந்த நாடு. மாங்குயிலே பூங்குயிலே சேதி ஒன்று கேடு ஒன்னமான இட தேடி வரும் நாடு எந்த நாடு. முத்து முத்து கண்ணால நான் சுத்தி வந்தேன் பின்னால. மாங்குயிலே பூங்குயிலே சேதி ஒன்னமான இட தேடி வரும் நாடு எந்த நாடு. பாண்டியரு தேர் இப்போ கிட்ட வந்து கிளறுதடி என்ன படு ஜோரு. கண்ணு கழகா பொண்ணு சிரிச்சா பொண்ணு மனச தொட்டு பறிச்சா தன்னந்தனியா எண்ணி ரசிச்சா கண்ணு வலதான் விட்டு விரிச்சா. ஏறெடுத்து பார்த்து எம்மா நீரெடுத்து பூத்து
சீரெடுத்து வாரே எம்மா சேர்த்து என்ன தேத்து முத்தையன் படிக்கும் முத்திர கவிக்கு நிச்சயம் பதில் சொந்தனும் மயிலு மாங்குயிலே பூங்குயிலே சேரி ஒன்று கேடு ஒன்ன மாலையிட தேடி வரும் நாடு எந்த நாடு மாங்குயிலே பூங்குயிலே சேரி ஒண்ணு கேடு ஒன்ன மாலையிட தேடி வரும் நாடு எந்த நாடு மாங்குயிலே பூங்குயிலே சேரி ஒண்ணு கேடு ஒன்ன மாலையிட தேடி வரும் நாடு எந்த நாடு முத்து முத்து கண்ணால நான் சுத்தி வந்தேன் பின்னால மாங்குயிலே பூங்குயிலே சேரி ஒண்ணு கேடு ஒன்ன மாலையிட தேடி வரும் நாடு எந்த நாடு అండ్ సూపర్ అన్న తమిళ్ ఫోక్ కరగాటం అంతకంటే తమిళ్ రాదు సూపర్ ట్రై చేస్తావా పడిపోయింది అనుకో ఒక స్టెప్ అయ్యమ్మా మంగుయిలే పూంగుయిలే సేది ఒన్ను జడ్జెస్ ఇంద్రనీల్ నీ నృత్యంతో నా మనసు నింపేశా సూపర్గా చేసావు. ఎక్కడన్నా ఒక స్టెప్ ఒక రిథమ్ మిస్ అవుతుందా అని చూశాను, ఎక్కడా లేదు. మీతో చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండింది. రిథమ్ కానీ మూమెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక నాదస్వరాయనే మిమ్మల్ని చూస్తూ నిలిచిపోయి రావడం మర్చిపోడు కొంచెం. బ్యాలెన్సింగ్ సూపర్గా ఉంది. ஒன்ன மாலையிட தேடி வரும் நாடு எந்த நாடு மாங்குயிலே பூங்குயிலே சேரி ஒன்று கேடு. చాలా కష్టపడ్డాను మ్యామ్ ఈ సాంగ్ చేయించడానికి. కష్టపడింది ఆయన కాదు, మీరు. ఎందుకంటే ఈ మూమెంట్స్ ఎవరన్నా చేయొచ్చు, బట్ దాన్ని తల మీద పెట్టుకొని బ్యాలెన్స్ చేయడం, అది నువ్వు మామూలు హైట్ వాళ్ళు మామూలు బాడీ వాళ్ళు అయితే ఈజీగా బ్యాలెన్స్. ఇంత హైటు ఇంత బాడీ పెట్టుకొని అది నువ్వు నేల మీద ఫ్లాట్గా పడి ఆ గ్లాస్లోంచి పువ్వుని తీయడం అండ్ 2 టర్న్స్ సూపర్. ఈ అన్ని ఎపిసోడ్స్కి ఇదే హైలైట్. సర్జీ సో ఇది ప్రాపర్టీ అన్నమాట. ఓ సూపర్. ఇంద్రనీల్ తమిళ్లో చెప్పాలంటే కలకిటింగ, కలకని కలకిటింగ. పల్స్ రేటు టచ్ చేస్తున్నాను, షార్ప్ అయిపోయింది. 72 నుంచి 92 వచ్చేసింది పల్స్. ఎక్కడికి పడిపోతుంది భయ నాకు. మీరు డాన్స్ చేస్తారా లేదని కాదు, అది కింద పడిపోతున్నా ప్రాబ్లం నాది. నేను వేరే ఏమీ చూడలేదు నైనా, అది కింద పడుతుందా లేదా అదేం చూశాను. నేను డాన్స్ మర్చిపోయాను, స్టెప్ మర్చిపోయాను, అందరం మర్చిపోయాను, కొరియోగ్రఫీ ఎవ్రీథింగ్ ఐ ఫర్గాట్. ఐ వాజ్ జస్ట్ వాచింగ్ అది కింద పడుతుందా లేదా అదే. కానీ మొత్తానికి వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఐ ఫీల్ దీని తర్వాత డాన్స్ షోస్ చేస్తే మన డాన్స్ షో కన్నా బెటర్గా చేయాలి ఎవరు చేస్తే కూడా. అంటే ఈ షో జగడం కాదు, మిగతా వాళ్ళు ఎవరు చేస్తే కూడా ఎనీ అదర్ ఛానల్ ఇఫ్ దే డూ
they should do it better than this. Otherwise, it's not going to happen because only dancing will not be happening now. Thanks a lot. Everything we have shown. I'm really happy. This is ultimate. You showed this also. Fantastic. Thank you, sir. Thanks a lot. Great. I give you 10 points. 10 points. Thank you, ma'am. Thank you, ma'am. Thank you, sir. నువ్వంటే పిచ్చి 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 వచ్చారు మెచ్చి 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 ప్రాపర్టీని చాలా బాగా యూజ్ చేశారు. తమిళ్ వర్షన్ లో నేనే చేశాను. డెఫినెట్ గా ఇట్లా కూడా షూట్ చేయొచ్చు నాకు తెలియదు. వెల్కమ్ బ్యాక్ టు జగడం. డివైడ్ చేయడం కోసం అంటే అనిలు కరుణ రెడీగా ఉన్నారు. వీళ్ళు నిచ్చెనలు పట్టుకుని వస్తున్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు సెట్లు ఎక్కుతారేమో, కెమెరాలన్నీ పైకి. వయ్యారాల వళ్ళోన అట్టాడిస్తా అవునా కవ్వేస్తే నన్నే ఓ దివానా నీ స్టైల్ చూసాలే తట్టు బటం ఓకేలే నేర్పించై పిల్ల ఉన్న మాలే రెడ్ రోసు నేనైతే రాబిన్ హుడ్ నువ్వైతే వైచంగా కుమ్మేసైన ప్యారీ నువ్వంటే పిచ్చి 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 వచ్చారు మెచ్చి 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 నువ్వంటే పిచ్చి పిచ్చి వచ్చారు మెచ్చి మెచ్చి రాకెట్టులా మారి నీ జోరు చూపించావా మ్యామ్ నిజంగా ప్రాపర్టీని చాలా బాగా యూజ్ చేశారు. క్రెడిట్ గోస్ టు ద కోరియోగ్రాఫర్. సూపర్. నిజంగా ఆ నిచ్చెనలతోటి అది రెండు ఆపోజిట్గా పెట్టి ఎక్కి దిగడం బ్యాలెన్సింగ్ చాలా బాగుంది. అది వెరీ గుడ్. సరే
అనిల్, మీకు ఒక విషయం తెలుసా? ఈ సాంగ్ యాక్చువల్లీ తమిళ్ వర్షన్లో నేనే చేశాను. నా సీడీ నాకు అమెరికాకి మెయిల్ చేశారు. ఈ సాంగ్ మెయిల్లో నేను సాంగ్ వినేసి డైరెక్ట్గా షూటింగ్ వెళ్ళాను విత్ ద హ్యాంగ్ ఓవర్. ట్రావెలింగ్ జెట్ లాక్ ఉంటుంది కదా, విత్ దాట్ జెట్ లాక్ ఐ వెంట్ అండ్ షాట్ దిస్ సాంగ్. బట్ డెఫినెట్గా ఇట్లా కూడా షూట్ చేయొచ్చు నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. గివ్ అనిల్ 9 అండ్ యూ కరుణ ఆల్సో 9. 9+9. నేను అంతే 9, తలా ఒక 9. ఓకే. నెక్స్ట్ పెర్ఫార్మ్ చేయడానికి కళ్యాణ్ వస్తున్నాడు అనమాట. రాధా, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను రాధా. చా, నిజమా? నిజం రాధా, నువ్వు లేకుండా నేను బతకలేను రాధా. అయితే ఓ పని చెయ్యి, ఆ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకేయి, నీ ప్రేమ నిజమని నమ్ముతాను. అలాగే రాధా, దూకేస్తాను, నీకోసం ఏమైనా చేసేస్తాను. బిల్డింగ్ పిచ్చి దూకేస్తే నువ్వు నా ప్రేమను అంగీకరిస్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు అయితే ముందు దూకు. ఒరి ఒరి ఒరి, యాడికిరా, యాడికి పోతున్నావు? నాన్న, నేను బిల్డింగ్ మించి దూకేస్తే రాధా నా ప్రేమను అంగీకరిస్తానంది నాన్న. అంటే ఏందిరా, నువ్వు ఆ పిల్ల కోసం చచ్చిపోతే నేనేమైపోవాలరా? నాకున్న ఒకే ఒక్క బిడ్డవరా నువ్వు. నాకేమీ తెలియదు నాన్న, నాకు రాధ లేకుండా నేను బతకలేను. వెళ్ళు. బిడ్డ నా మాట విను, బిడ్డ. నా బిడ్డ నా మాట విను, బిడ్డ. బిడ్డ ఇను బిడ్డ, బిడ్డ. అయ్యో దేవుడా. తండ్రిని కూడా కాదని ఆ అమ్మాయి ప్రేమ కోసం బిల్డింగ్ మించి దూకాడు. అదృష్టవశాత్తు ప్రాణం పోలేదు, కానీ కాలు విరిగింది. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. రాధా, రాధా, ఏంటి రాధా ఇది? నా కాలు విరిగి ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే ఒక్కసారి కూడా నన్ను చూడ్డానికి రాలేదు. సర్లే వదిలే. నువ్వు అన్నట్టుగానే బిల్డింగ్ మించి దూకేశాను కదా, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? దూకేమనగానే దూకేశావు. నీలాంటి పిచ్చోడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? రాధా, అంత మాటలకు రాధా, నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను రాధా. చచ్చిపో, నాకేంటి, వెళ్ళా. రాధా. హాయ్ రాహుల్. ఇది అన్యాయం రాధా. ఏంటి రాధా ఇది? రాధా, రాధా, నా మాట విను రాధా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను హలాలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను హలాలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం.
గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవునికది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని, తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న, నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని, ఆత్మజ్యోతి చేతుల ఆర్పివేసుకుంటిని. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. దేనికోసము ఎవరికోసము కన్న తల్లిదండ్రుల్ని దూరం చేసుకోకండి. ఈ సృష్టిలో మనం ఎంత కాదనుకున్నా ఎప్పుడూ మన వెనువెంట ఉండే ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, కన్నవారి ప్రేమ మాత్రమే. సూపర్ పర్ఫార్మెన్స్, మా అందరికీ తెగ నచ్చేసింది. ఎట్టి పరిస్థితిలో నేను చేస్తాను అని చెప్పి మా కళ్యాణ్ సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు ఆఖరికి. గుడ్. థ్యాంక్ యూ. జడ్జెస్, మీరు ఒక కాల్తో చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఎన్నో సాంగ్స్ ఉన్నాయి, మంచి సాంగ్ తీసుకొని చేసి ఉండాల్సింది. మీ పర్ఫార్మెన్స్లో ఎక్కడా ఏది లోటు లేదు. మీ ఎక్స్ప్రెషన్ కానీ మీ మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ నైస్. ఓన్లీ వన్ థింగ్ ల్యాకింగ్, ఇంకో కొంచెం డ్యాన్స్ ఉంటే బాగుండేది. యాజ్ అ కొరియోగ్రాఫర్ సీట్ తీసేస్తున్నాను, యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా కూర్చొని చెప్తున్నాను, డోంట్ టేక్ సో మచ్ ఆఫ్ రిస్క్. ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ప్రాపర్టీస్, యాక్చువల్లీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ప్రాపర్టీస్ టు కమ్, బట్ ప్రాపర్టీస్ రాలేదు బికాస్ దిస్ ఇస్ అ ప్రాపర్టీ సీక్వెన్స్. యాక్చువల్లీ చూస్తే దిస్ ఇస్ వర్త్ ఓన్లీ 7 points. Your performance, but looking at your performance and how you fell down and how you got up and how your father came, and it was very very emotional actually. తను ప్రభాకర్కి ఏంటంటే మిమ్మల్ని లాస్ట్గా మిమ్మల్ని పట్టేటప్పుడు ఐ కుడ్ ఫీల్ a captain hugging his child. So I give you 8 points. Thank you, sir. Thank you. నేను కూడా 8 points ఇస్తున్నాను. Thank you, ma'am. Thank you. Thanks a lot. అంటే నేను స్టార్టింగ్లో చెప్పిన విషయం ముమ్మైత్ వినేసినట్టుంది. గొడుగు అనగానే మొత్తం బ్యాచ్ గొడుగులు తీసుకుని వచ్చేసారు. మరి ఈ గొడుగులతో ప్రాపర్టీ రౌండ్లో ముమ్మైత్ ఖాన్ ఏం చేయబోతోంది? Rihanna, good girl going bad. Take 3, action. Ho, no clouds in my stones. Let it rain. I hydroplane in the thing coming down like a Dow Jones. When the clouds come, we gone. We Rockefellers, we fly higher than weather, and G5s are better. You know me, in anticipation for precipitation, stack chips with a rainy day. Jay, Rain Man is back with Little Miss Sunshine. Rihanna, where you at? You have my heart, and we'll never be worlds apart. Maybe in magazines, but you still be my star. Baby, 'cause in the dark, you can't see shiny cars, and that's when you need me there. With you, I'll always share. Because when the sunshine will shine together, told you I'll be here forever. Said I'll always be your friend. Took an oath, I'ma stick it out to the end. Now that it's raining more than ever, know that we'll still have each other. You can stand under my umbrella. You can stand under my umbrella. Ella, Ella, eh, eh, eh. Under my umbrella. Ella, Ella, eh, eh, eh. Under my umbrella. Ella, Ella, eh, eh, eh. Under my umbrella. Ella, Ella, eh, 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 eh. Fancy things will never come in between. You're part of my entity, here for infinity. When the world has took its part, when the world has dealt its cards, if the hand is hard, together we'll mend your heart.
Mumbai, the captain, back with a bang. Yes. Good, huh? Yeah, that's nice. I like it. Okay. How you feeling? I'm exhausted. ఎలా ఉంది? I should first compliment your dress. Thank you, Madhu, my costume guy. Thank you so much. Overall get-up is very nice. Thank you so much. ఇంకా డాన్స్ చెప్పనే అక్కర్లేదు. But I'm glad I didn't see your usual moments in this, the regular moments. ఈ థీమ్ చాలా డిఫరెంట్గా ఉంది. మూమెంట్స్, సాంగ్, ఇట్ వాస్ కూల్, ఎవ్రీథింగ్, Sergi? Without rain, it was very cold. Oh! The property round, the property is there, and you guys never let down the property down. It was there hanging in your hands all the time. Thank you so much. That's it. See, once the property goes down, to change a property, before the property goes down, you have to take another property. That's what you call exact property round. Probably throughout the song, you should have some kind of a property in your hand. And that's what you call property round. Thank you so You much. were just on target, real bullseye, and you hit it, man. Pradeep, come here. Okay, I know your mom's gonna kill you, don't worry. Yeah, you had it today. మీకు చాలా ప్రాబ్లం వస్తుంది ఈరోజు ఇంట్లో. ఇవాళ చిరిగిందే. సో మ్యామ్, స్కోర్? నేను 10 మార్కులు ఇస్తున్నాను. Thank you so much. Thank you so much. Sergi? हम आपको 10 मार्क दे रहे हैं. Thank you so much. Thank you so much. In anticipation for precipitation, stack chips with a rainy day. Let's take a short break. ఇది చేసేటప్పుడు చాలా హోంవర్క్ చేసి ఒరిజినల్ సాంగ్ చేశాను. సో మెనీ అదర్ ప్రాపర్టీస్ ఆల్సో దేర్, యూ షుడ్ హావ్ ట్రైడ్. వర్కౌట్ అవ్వలేదు. అందుకని అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు మాకు. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడో. వెల్కమ్ బ్యాక్ టు జగడం. మన ప్రాపర్టీ రౌండ్లో జగడంలో చాలా విషయాలు జరిగిపోతున్నాయండోయ్. ఇటు ఇంద్రనీల్ పెర్ఫార్మెన్స్కి 10 on 10 పడిందా, ఇటు ముమైత్ ఖాన్ పెర్ఫార్మెన్స్కి 10 on 10 పడిందా. మరి ఈ సోలోలు కాదు, మేము గ్రూప్గా రాబోతున్నాం అని చెప్పి బాయ్స్ భలేగా రెడీ అయిపోయారు. కత్తులు, కటార్లు, రాజులు, ఇంకేంటేంటో చేసి మొత్తానికి సెటప్తో వెయిటింగ్స్ చేస్తున్నారు. మనం వాళ్ళకి టైమ్స్ ఇస్తే వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తారు. యా అంటారు.
గ్రూప్ పెర్ఫార్మెన్స్లో ఇంకా ఇది ఒకటే నేను చూడలేదు అనుకున్నాను, అది కూడా మాకు చూపించేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్బర్ గారు మీరు కత్తి చేత పట్టుకోండి, తీయకండి సార్ అస్తమాను. ఓకే సర్జీ. డెఫినెట్గా నేను, ఎందుకంటే నేను ఇది చేసేటప్పుడు చాలా హోంవర్క్ చేసి ఒరిజినల్ సాంగ్ చేశాను. అండ్ ప్రాబబ్లీ 500 డాన్సర్స్తో చేసిన ఆ ఫీలింగ్. ఐ వాంట్ టు ఆస్క్ యు దట్, అది చూసిన తర్వాత వీడియో మీరు ఎలా చేశారు సార్ అంతమంది తోటి? ఆ క్రేన్ షాట్స్, అకేలా క్రేన్ షాట్స్, అవి ఆ ఫార్మేషన్స్, రౌండ్స్. హోంవర్క్ అండి, 6 months రిహర్సల్ చేశాను. అంటే అది కనిపిస్తుంది సార్ అక్కడ. ప్రాపర్టీ రౌండ్లో వచ్చేసారు కాబట్టి యూ జస్ట్ స్టక్ ఆన్ టు దట్ వన్ నైఫ్ సోడ్, సో యూ వాంటెడ్ టు డూ దట్ హోల్ థింగ్ ఇన్ సోడ్. But so many other properties are also there. You should have tried. Workout avaledu. So I was not fully, satisfied with this. Then the rest goes to madam. ఏంటంటే యాక్చువల్గా ఈ సాంగ్ సెలెక్షనే రాంగ్ ఒక గ్రూప్ సాంగ్కి. ఎందుకంటే ఇది సింగిల్ బీట్లో వస్తుంది, ఢన్ ఢన్ అని. దేర్ ఇస్ నో వేరియేషన్ ఇన్ ద రిథమ్ అనమాట. బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు ఒకటే బీట్లో వచ్చేటప్పటికి మీకు కూడా స్కోప్ లేదు వెరైటీ చేసేదానికి. సిన్సియర్గా చెప్పాలంటే మాకు మాత్రం పిచ్చగా నచ్చేసింది మేడం. కంపోజింగ్ కానీ సాంగ్ కానీ విపరీతంగా నచ్చి చాలా ఇష్టపడే చేసాం మేమైతే. అండ్ మా గ్రూప్ వచ్చి నెవర్ ఫెల్ట్ దట్ ఆ ఫీలింగ్ హార్డ్ వర్క్ చేసాం సార్. ఇది ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది ఇదే సాంగ్. ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు ఎంతో బ్రహ్మాండంగా ఉండాల్సింది. చేయకూడదని ఏంటంటే ఆ బీట్ సింగిల్ బీట్ వచ్చేటప్పటికి దెర్ ఇస్ నాట్ మచ్ స్కోప్. ఇప్పుడు మీరు నలుగురు చేసినప్పుడు ఇంతమంది చేస్తున్నారు గ్రూప్ సాంగ్స్, ఎంతో బాగా వచ్చినాయి. అందుకని దిస్ ఇస్ అ రాంగ్ చాయిస్. మేబీ ఫర్ మూవీ కట్ షార్ట్స్ చేస్తారు కాబట్టి అది అనిపించింది. మీరు ఒకే సింగిల్ బీట్ తోటి సస్టైన్ చేయాలంటే కష్టమైపోయింది. అందుకని అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు మాకు. సార్ పాయింట్స్ ఐ గివ్ దెమ్ 25 points. నేను 30 points ఇస్తున్నాను. బాయ్స్ టీమ్ 54 points. And girls team 54 points. One more time, it's a tie on Jagadam. So ఆల్రెడీ ఛాలెంజ్ చేసిన పాయింట్స్ నెక్స్ట్ థీమ్కి ఫార్వర్డ్ అవుతాయి. 15 pointsతో మీరు ఛాలెంజ్ చేశారు ఈ థీమ్కి. సో టై అయింది కాబట్టి నౌ ది టర్న్ ఇస్ ఆన్ జడ్జెస్. మరోసారి మళ్ళీ టై అయింది. సో నెక్స్ట్ థీమ్ జడ్జెసే సెలెక్ట్ చేశారు. జడ్జెస్ సెలెక్ట్ చేసిన థీమ్ రీమిక్స్ థీమ్. ప్లస్ ఈసారి జడ్జెస్ కండిషన్ పెట్టారు బాయ్స్ గ్రూప్ డాన్స్ ఫస్ట్ చేయాలని. నాన్ డాన్సర్ డాన్స్ చేయడం నాకు చాలా నచ్చుతుంది. You did a fantastic job. That's it. Thank you so much. Let everything go to hell. जो सिंगा ने कितियां कुर्बानियां ने और दुनिया ते छड़ गई निशानियां ने दुनिया दे बन गए सिंह बादशाह पर सब तो हुज्जा ओ सच्चा बादशाह. మోటార్ బైక్ అది ఎక్కడో కాపీ, అది ఎక్కడో కాపీ. ఆహా చాలా పెద్ద రిస్క్ అండి మీరు తీసేస్తారు. And nobody would take this risk, but it's a risk. But only Mumayat Khan could take this risk. That's also there.